తెలంగాణ జల హక్కులను బాబుకు తాకట్టు పెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి, కృష్ణాలో కలిపి 1500 టీఎంసీలు చాలని, ఆపై జలాలను ఏపీకి తరలించిన అభ్యంతరం లేదన్న ముఖ్యమంత్రిపై తెలంగాణ మేధావులు బగ్గుమంటున్నారు. మన హక్కు కింద వచ్చే జలాలను వాడుకోవడానికి చంద్రబాబు వద్ద నుంచి నిరభ్యంతర పత్రం ఇప్పించాలని కేంద్రాన్ని ప్రాధాయపడడం ఏమిటని జలరంగ నిపుణులు, తెలంగాణ రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం గోదావరి నదిలో 968 టీఎంసీల వినియోగానికి తెలంగాణకు హక్కులున్నాయి. కృష్ణా నదిలో 575 టీఎంసీలకు పైగా రావాలని ట్రిబ్యునల్ ఎదుట వాదనలు జరుగుతున్నాయి. అంటే 1543 టీఎంసీలపై రాష్ట్రానికి జల హక్కులు దాదాపుగా ఉన్నట్లే. ఒకవేళ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల పట్ల, రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గోదావరిలో 3000 టీఎంసీల మేర వరద పారుతుంది. కాబట్టి అందులో సగం అంటే 1500 టీఎంసీల వాటా కావాలని కేంద్రంతో కొట్లాడాలి. కృష్ణా జలాల్లో కోరిన వాటా దక్కేలా పోరాడాలి. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 2 నదుల్లో కలిపి తెలంగాణకు కేవలం 1500 టీఎంసీలు చాలని, మిగతా నీటిని ఏపీ తరలించుకుపోయినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. అంటే ఇప్పుడున్న వాటా కన్నా 40 టీఎంసీలు తగ్గించుకొని జల హక్కులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టారని సాగునీటి రంగ విశ్లేషకులు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు బృందం ఢిల్లీకి వెళ్లింది. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ ను కలిసి వినతి పత్రం అందజేసింది. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది. ఇంతవరకు బాగానే ఉన్న గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలకు తెలంగాణ వాడుకునేందుకు అనుమతి ఇప్పించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్ని నీళ్లు తీసుకుపోయినా తమకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. దీనిపై సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం వరద జలాల పేరుతోనే బనకచెర్లను కట్టాలని చూస్తోంది. ఇదే వరద జలాల సూత్రంపై ఆధారపడి గోదావరి జలాల్లో సగం వాటా కోసం కొట్లాడాల్సింది పోయి కేవలం 32 టీఎంసీలు అదనంగా అడగడం ఏమిటంటూ నిలదీస్తున్నారు. అంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు తెలంగాణ సీఎం ఎన్ఓసీ ఇచ్చినట్లేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటన వెనుక చంద్రబాబు మంత్రాంగం ఉందని ఆరోపిస్తున్నారు. గోదావరి నదీ జలాలను ఆయన దర్జాగా దారి మళ్లించి కృష్ణా బేసిన్లోని బనకచెర్లకు పట్టుకొని పోవాలని చూస్తుంటే తెలంగాణ సీఎం మాత్రం మన హక్కు కింద వచ్చే జలాలను వాడుకోవడానికి చంద్రబాబు వద్ద నుంచి నిరభ్యంతర పత్రం ఇప్పించాలని కేంద్రాన్ని ప్రాధాయపడడం ఏమిటని జలరంగ నిపుణులు, తెలంగాణ రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాలో ఒకవైపు 575 టీఎంసీలకు పైగా రావాలని ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ వాదనలకు వినిపిస్తోందని, ఇలాంటి సమయంలో 500 టీఎంసీలు ఇస్తే బనకచెర్లకు అభ్యంతరం తెలపబోమని రేవంత్ రెడ్డి చెప్పడం చూస్తుంటే ఆయన ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని జలరంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్ కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో తాము చర్చకు సిద్ధమని సీఎం వెల్లడించారు. దీంతో ఆయన విశ్వసనీయతపై అనుమానం కలుగుతోందని జలరంగ నిపుణులు అంటున్నారు. ఇచ్చంపల్లి చేపట్టడం అంటే తెలంగాణను ముంచడమేనని స్పష్టం చేస్తున్నారు. మరి ఎవరిని ముంచి నీళ్లను ఏపీకి మళ్లించేందుకు సీఎం ఈ ప్రతిపాదన చేశారో అర్థం కావడం లేదన్నారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 తీర్పు త్వరగా వెలువడేలా చూడాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ట్రిబ్యునల్ 2 ఎదుట ఇరు రాష్ట్రాల వాదనలు కొనసాగుతున్న వేళ సీఎం ఈ ప్రతిపాదన ఇవ్వడమంటే తెలంగాణ హక్కులకు నీళ్లు వదలడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2 రాష్ట్రాల మధ్య విచారణ త్వరగా పూర్తి చేసి ఒకేసారి అవార్డు ప్రకటించాలని ఎప్పటి నుంచో డిమాండ్లున్నాయి. కానీ దానికి విరుద్ధంగా సీఎం వ్యవహరించడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రిని కలిసిన సందర్భంలో సీఎం రేవంత్ బనకచెర్ల ప్రాజెక్టును నిలవరించడం కంటే మూసీ ప్రక్షాళనకు నిధుల సాయం మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మూసీ ప్రక్షాళనకు విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదని,
గంగా యమున ప్రక్షాళనకు ఇచ్చినట్టే మూసీకి నిధులివ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారని తెలిసిందే.